హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 7th కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్ అండి. ఇది మొదటిసారి నిర్వహించబడుతున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 అండి. ఈ క్రీడలు మార్చి 25 నుండి ఏప్రిల్ 6, 2026 వరకు నిర్వహించబడతాయండి. ఈ క్రీడల మస్కట్ పేరేంటంటే మోర్వీర్ అండి. మొత్తం 7 క్రీడలు నిర్వహించబడతాయండి. అవేంటంటే అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్ మరియు రెజ్లింగ్ అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్ అండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయంటే మార్చి 25 నుండి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయండి. ఇది మొదటిసారి నిర్వహించబడుతున్న ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అండి. గుర్తుంచుకోవాలి. ఈ క్రీడల మస్కట్ పేరేంటంటే మోర్వీర్. మొత్తం ఎన్ని క్రీడలండి నిర్వహించబడతాయి? 7 క్రీడలు నిర్వహించబడతాయండి. అవి ఏంటంటే అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్ మరియు రెజ్లింగ్ అండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియా ఏ వయసు గల పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 16 సంవత్సరాలలోపు పిల్లలకండి. ఇది ఎవరు ప్రకటించారంటే ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరండి? ప్రబోవో సుబియాంటో ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఆయన నిర్ణయం ప్రకారం 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించబడుతుందండి. ఈ నిషేధం దేనిపైనంటే యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, బింగో లైవ్ మరియు రోబ్లాక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుందండి. అయితే ఇలాంటి నిషేధాన్ని ఇప్పుడు చాలా కంట్రీస్ చేస్తున్నాయి గానీ, మొదటిసారిగా చేసిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా అండి. డిసెంబర్ 10, 2025న ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. సో, గుర్తుంచుకోవాలి. ఇండోనేషియా ఏ వయసు వారికి సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించాలని నిర్ణయించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 16 సంవత్సరాలలోపు పిల్లలకండి. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరండి? ప్రబోవో సుబియాంటో. ఈయన 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించబడుతుందని చెప్పారు. అవి ఏమిటంటే యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, బింగో లైవ్ మరియు రెబ్లాక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇలాంటి నిషేధాన్ని అమలు చేసిన మొదటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా అండి. ఎప్పుడు చేసింది? డిసెంబర్ 10, 2025నండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, ఏ వర్గం ఛానల్‌కు టీఆర్‌పీ రేటింగులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టీవీ న్యూస్ ఛానల్‌కండి. ఎందుకంటే టీఆర్‌పీ ప్రచురణను 4 వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశించారండి. ఎందుకంటే యుద్ధ వార్తల కవరేజీలో అనవసరమైన సంచలనాత్మక కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారండి. అయితే ఈ ఆదేశాన్ని ఎవరిచ్చారంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఏ వర్గం ఛానల్‌కు టీఆర్‌పీ రేటింగులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టీవీ న్యూస్ ఛానల్‌కండి. ఎప్పటి వరకు అంటే 4 వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేశారండి. ఈ నిర్ణయం ఎందుకంటే యుద్ధ వార్తల కవరేజీలో అనవసరమైన సంచలనాత్మక కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఈ ఆదేశాన్ని ఎవరు జారీ చేశారంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, ఇటీవల వార్తల్లో నిలిచిన బాలెన్ షా ఏ దేశానికి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మారబోతున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నేపాల్ అండి. బాలెన్ షా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చెందిన నాయకుడండి. ఆయన మొదటి ర్యాపర్‌గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన కాట్మాండ్ నగర మేయర్‌గా కూడా పనిచేశారు. ఆయన వయసు 35 సంవత్సరాలండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎవరండి పేరు? బాలెన్ షా ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మారబోతున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నేపాల్ అండి. ఈయన ఏ పార్టీకి చెందిన నాయకుడంటే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అండి. ఆయన ఫస్ట్ ఏం చేసేవారండి? ర్యాపర్‌గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి అండి ఆయనగా. తర్వాత కాట్మాండ్ నగర మేయర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన వయసు ఎంతంటే 35 సంవత్సరాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్,
జన్ ఔషధి దివాస్ ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 7 అండి. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ఏంటంటే జన్ ఔషధి షష్ఠి బి భరోసేమంద్ బి సెహత్ కి బాత్ బచత్ కే సాత్. ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏంటంటే నాణ్యమైన జనరిక్ మందులపై అవగాహన పెంచడం అండి. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద అమలు చేయబడుతుందండి. సో గుర్తుంచుకోవాలి. జన్ ఔషధి దివాస్ ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 7 అండి. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ఏంటంటే జన్ ఔషధి షష్ఠి బి భరోసేమంద్ బి సెహత్ కి బాత్ బచత్ కే సాత్. ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏంటంటే నాణ్యమైన జనరిక్ మందులపై అవగాహన పెంచడం అండి. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద అమలు చేయబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం యొక్క వెస్టర్న్ కమాండ్ యొక్క కొత్త జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ అండి. వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం చండీ మందిర్ ఎక్కడండి? హర్యానాలో ఉంది. ఈ కమాండ్ దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సరిహద్దులను నిర్వహిస్తుందండి. వెస్టర్న్ కమాండ్ భారత సైన్యంలో ముఖ్యమైన కమాండ్లలో ఒకటండి. సో గుర్తుంచుకోవాలి. భారత సైన్యం యొక్క వెస్టర్న్ కమాండ్ యొక్క కొత్త జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ అండి. వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? చండీ మందిర్ హర్యానాలో ఉందండి. ఈ కమాండ్ దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సరిహద్దులు నిర్వహిస్తుందండి. వెస్టర్న్ కమాండ్ భారత సైన్యంలో ముఖ్యమైన కమాండ్లో ఒకటండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కుష్టు వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించడం కోసం డబ్ల్యూహెచ్ఓచే ధృవీకరించబడిన అమెరికాలో మొదటి దేశం ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిలీ అండి. కుష్టు వ్యాధిని హాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి మైకోబాక్టీరియం లెపరే అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుందండి. 2024 సెప్టెంబర్లో జార్డాన్ ప్రపంచంలో మొదటి దేశంగా కుష్టు వ్యాధి నిర్మూలనను అధికారికంగా ప్రకటించిందండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అమెరికాలో మొదటి దేశం ఏది అంటే చిలీ అండి. ఓవరాల్‌గా అయితే ఇది రెండో దేశం అవుతుంది చిలీ. ప్రపంచంలో మొదటి దేశం ఏది అంటే జార్డాన్ వస్తుందండి. కుష్టు వ్యాధిని నిర్మూలనను అధికారికంగా ప్రకటించిన దేశం ఏదంటే జార్డాన్ అండి. ఎప్పుడు? సెప్టెంబర్ 2024లో ఇది జరిగిందండి అక్కడ. సో గుర్తుంచుకోవాలి. కుష్టు వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించడం కోసం డబ్ల్యూహెచ్ఓచే ధృవీకరించబడిన అమెరికాలోని మొదటి దేశం ఏది అంటే చిలీ వస్తుందండి. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండోది అవుతుందండి చిలీ. మొదటిది ఏది ఉంది? 2024 సెప్టెంబర్లోనే జార్డాన్ ప్రపంచంలో మొదటి దేశంగా కుష్టు వ్యాధి నిర్మూలనను అధికారికంగా ప్రకటించిందండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సుదర్శన్ ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడిన ఏఐ సాధనం? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సెబీ అండి. సెబీ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. ఈ ఏఐ టూల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లను పర్యవేక్షించడం మరియు అక్రమ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడం అండి. సెబీ ఇప్పటికే 1.2 లక్షల పైగా తప్పుదారి పట్టించే ఫైనాన్షియల్ పోస్టులను తొలగించిందండి. ఈ టూల్ ఇన్వెస్టర్ రక్షణ మరియు మార్కెట్ నియంత్రణను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందండి. సో గుర్తుంచుకోవాలి. ఆ పేరు ఏఐ పేరు సాధనం పేరేంటి? సుదర్శన్. ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ సెబీ అండి. సెబీ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. అయితే ఈ టూల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లను పర్యవేక్షించడం మరియు అక్రమ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడం అండి. సెబీ ఇప్పటికే 1.2 లక్షలకు పైగా తప్పుదారి పట్టించే ఫైనాన్షియల్ పోస్టులను తొలగించిందండి. ఈ టూల్ ఇన్వెస్టర్ రక్షణ మరియు మార్కెట్ నియంత్రణ బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో యొక్క ప్రపంచ ఇంజనీరింగ్ డే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2026కి అధికారిక భాగస్వామిగా ఏ భారతీయ కంపెనీ ఎంపిక చేయబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అదానీ గ్రూప్ అండి. ఈ భాగస్వామ్యంలో ముఖ్య కారణాల్లో ఒకటి గుజరాత్లోని కావాడా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అండి. వరల్డ్ ఇంజనీరింగ్ డే 2026 థీమ్ ఏంటంటే
స్మార్ట్ ఇంజినీరింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ డిజిటలైజేషన్ అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. యునెస్కో యొక్క ప్రపంచ ఇంజినీరింగ్ డే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2026కి అధికారిక భాగస్వామిగా ఏ భారతీయ కంపెనీని ఎంపిక చేయబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అదానీ గ్రూప్ అండి. ఈ భాగస్వామ్యంలో ముఖ్య కారణం ఏంటంటే గుజరాత్‌లోని కావడా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అండి. అలాగే ఈ వరల్డ్ ఇంజినీరింగ్ డే 2026 థీమ్ ఏంటంటే స్మార్ట్ ఇంజినీరింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ డిజిటలైజేషన్ అండి. ఈ థీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన జీ స్పైడర్ ఏ ఫీల్డ్‌తో సంబంధం కలిగి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ సి ఏఐ ఆధారిత కాలువ శుభ్రపరిచే రోబోటిక్ సిస్టమ్ అండి ఇది. ఓకేనా? ఏఐ పవర్డ్ రోబోటిక్ కెనాల్ క్లీనింగ్ సిస్టమ్ అండి. ఈ ప్రాజెక్ట్‌ని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రారంభించారండి. ఈ టెక్నాలజీని జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సంస్థ అభివృద్ధి చేసిందండి. దీని లక్ష్యం ఏంటంటే మానవ మల శుభ్రపరిచే విధానాన్ని పూర్తిగా తొలగించడం మరియు శానిటేషన్ కార్మికులకు భద్రతను మెరుగుపరచడం అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలండి దాని నేమ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఏంటండి జీ స్పైడర్ ఏ ఫీల్డ్‌తో సంబంధం కలిగి ఉందంటే ఆప్షన్ సి ఏఐ పవర్డ్ రోబోటిక్ కెనాల్ క్లీనింగ్ సిస్టమ్ అండి. ఇది ఎక్కడండి? తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రారంభించారండి. ఈ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు అంటే జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సంస్థ అభివృద్ధి చేసిందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవ మల శుభ్రపరిచే విధానాన్ని పూర్తిగా తొలగించడం మరియు శానిటేషన్ కార్మికులకు భద్రతను మెరుగుపరచడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మార్చి 2026లో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించిన విధంగా అదనపు 1 సంవత్సరం కాలానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ ఏ డాక్టర్ రాజీవ్ రఘువంశీ అండి. ఈ పదవికి 1 సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగింపు ఇవ్వబడిందండి. ఈ పొడిగింపు 2021 మార్చి 1 నుండి అమల్లోకి వచ్చింది. డాక్టర్ రాజీవ్ రఘువంశీ మొదటిసారిగా డీసీజీఐగా 2023 ఫిబ్రవరి 23న బాధ్యతలు స్వీకరించారండి. మళ్ళీ ఇప్పుడు రీఅపాయింట్మెంట్ చేశారండి. 1 సంవత్సర కాలానికి చేశారు. మార్చి 2026లో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించిన విధంగా అదనపు 1 సంవత్సరం కాలానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ రాజీవ్ రఘువంశీ అండి. ఈ పదవికి 1 సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగింపు ఇవ్వబడిందండి. ఈ పొడిగింపు 2026 మార్చి 1 నుండి అమల్లోకి వచ్చింది. డాక్టర్ రాజీవ్ రఘువంశీ మొదటిసారిగా డీసీజీఐగా 2023 ఫిబ్రవరి 23న బాధ్యతలు స్వీకరించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఇటీవల వార్తల్లో నిలిచిన బాలెన్ షా ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మారబోతున్నారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.